అమెరికాలో అతిపెద్ద ఈవీ కంపెనీ టెస్లా ఇండియా మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే భారత్లో టెస్లా రిక్రూట్మెంట్స్ కూడా చేస్తోంది. షోరూంల ఏర్పాటు కోసం కూడా పనులు ప్రారంభించింది. ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్లో టెస్లా ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలనే ఎలన్ మస్క్ ఆలోచన అన్యాయమే అంటూ కామెంట్స్ చేసినట్లు సమాచారం. ఓ అంతర్జాతీయ మీడియాకు ఇద్దరు కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కామెంట్స్ చేశారు. ప్రపంచంలోని ప్రతి దేశం అమెరికాను వాడుకోవటానికి ప్రయత్నిస్తోంది. పన్నులతో లబ్ధి పొందాలని చూస్తున్నారు. దీంతో ఎలన్ మస్క్ తన కార్లను అమ్ముకోవడం అసాధ్యంగా మారుతోంది. మస్క్ తాజాగా ఇండియాలో ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన వరకు అది మంచిదే కావచ్చు, కానీ అమెరికా పరంగా అది చాలా అన్యాయమైన నిర్ణయమే అని ట్రంప్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఇటీవల భారత ప్రధాని మోదీతో భేటీని ట్రంప్ గుర్తు చేసుకున్నారు. ఆ సమావేశంలో విద్యుత్ కార్లపై అధిక పన్నుల విషయాన్ని మోదీతో ప్రస్తావించినట్లు తెలిపారు. సుంకాల సమస్యను పరిష్కరించుకోవడంతో పాటు వీలైనంత త్వరగా వాణిజ్య ఒప్పందం కోసం ఇరు దేశాలు కలిసి పనిచేసేలా నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇటీవల మోదీ అమెరికా పర్యటన సందర్భంగా టెస్లా అధినేత ఆయనతో సమావేశమయ్యారు. ఆ తర్వాత కొన్ని రోజులకే ఈ సంస్థ భారత్లో నియామకాలు చేపట్టింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచే విక్రయ కార్యక్రమాలను ప్రారంభించే అవకాశం ఉంది. అయితే భారత్లో విద్యుత్ కార్ల తయారీపై టెస్లా ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతానికైతే రిటైల్ కార్యకలాపాలు చేయనున్నట్లు తెలుస్తోంది.